శ్రీకాంత్ గారు రెస్పాండ్ అవ్వండి. బ్రహ్మనాయుడు గారు కొంచెం అడ్డం రావద్దండి. దీన్ని బాగా తెలివిగా డైవర్ట్ అయిపోయింది టాపిక్ అంతా. ఈ కానిస్టేబుల్ పోస్ట్ అనేవి ఉన్నాయి కదా, ఇవి దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 20/10/2022లో జీవో నంబర్ 153లో 6,511 పోస్టులకు వారి హయాంలోనే ఇది నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోలీసులు వచ్చిన తర్వాత దీన్ని ఏం చేశారంటే వీళ్ళు ఈ పోలీసు యొక్క ఉద్యోగాలని క్రెడిట్ చోరీ చేశారు వీళ్ళు. ఇంతకు ఎంత నిస్సిగ్గుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారంటే, తమ్ముళ్ళు మీ అందరికీ నేనే ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నాడు. అది పక్కన పెడదాం. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత అబద్ధాలు చెప్పారంటే, సివిల్ పోస్ట్ 3,580, ఏపీఎస్పీ పోస్టు 2,520, ఆర్ఎస్ఐ పోస్టులు 96, సివిల్ 315, మొత్తం 6,515 పోస్టులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే వారి హయాంలోనే ఎగ్జామ్స్ రాసి వారి 22/1/2023లో ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఒక నెలలోనే ఫలితాలు ఇచ్చి ఫిజికల్ టెస్ట్ కూడా అయిపోతే దీంట్లో 95,216 మంది ఎలిజిబిలిటీ అయితే మొత్తం రాసిండేది 4,56,000 మంది అయితే ఇది వచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి చేస్తే కోర్టులో వేసి చిన్నగా ఆగిపోయి ఇప్పుడు జరిగితే ఎంత నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎవరో పుట్టిన బిడ్డకు మనం ఎత్తుకొని చెప్పుకోవచ్చా అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఇదే. నిస్సిగ్గుగా పుట్టిన బిడ్డకు ఈ రోజు పేరు చెప్పుకున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు వచ్చిన కానిస్టేబుల్ పోస్ట్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడండి. బ్రహ్మనాయుడు గారు ఎవరికో పుట్టిన బిడ్డకి పేరు పెట్టుకునే అలవాటు